వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు మస్క్ మెలన్తో కార్వింగ్ చేస్తున్నాను. ఇది కూడా ప్లేట్ గార్నిష్ లేదా మనకు సలాడ్ మధ్యలో కానీ ఏదైనా మనం డిష్ ప్రజెంట్ చేసేటప్పుడు దానికి సైడ్లో కానీ లేకపోతే సెంటర్లో మనం ఆ మెయిన్ డిష్ని పెట్టేసి అన్ని వైపులో దీంతో మనం గార్నిష్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా సమంగా మనం 8 భాగాలుగా కట్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో 8 సీడ్స్ ఉన్నా పర్లేదు, తీసేసుకున్నా పర్లేదు. బాటంలో కొంచెం ఇంత గ్యాప్ వదిలేసేయాలి. ఓకే, సో ఇలా రావడానికి. తర్వాత ఒకవైపు నుంచి ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాం. సో దట్ ఇది మనం ఫోల్డ్ చేసినప్పుడు మంచి డిజైన్ అనేది వస్తుంది. ఇలా లోపల పెట్టేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనకు ఇలా అన్నీ కూడా మనం ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. కాబట్టి అది బెండ్ చేస్తున్నాం. సో ఈ స్కిన్ మనం ఏదైతే పీల్ చేస్తున్నామో దాన్ని సాధ్యమైనంత పల్చగా చేసుకోవాలి, లేకపోతే బెండింగ్ అనేది కష్టం అవుతుంది ఫోల్డ్ కావడానికి. సో కింది వైపు బయటికి మనం దీన్ని కట్స్ ఇస్తున్నాం ఇలా. ఓకే, సో ఇలా వస్తాయి. దాన్ని జస్ట్ ఇలా లోపల వరకు బెండ్ చేసి పెట్టేస్తున్నాం. రైట్, ఒక్కొక్కటిగా అలా చేసేసుకొని ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. మనం చేసుకునే డిజైన్ బట్టి రకరకాలుగా దీన్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు, బట్ సింపుల్. సో ప్రాక్టీస్ కోసం ఇది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే మనం ఇంట్లో దోసకాయలు వాడతాం కదా, ఆవకాయ చేసుకోవడానికి కానీ లేకపోతే సాంబార్లో వేసుకోవడానికి, ఆ దోసకాయతో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఏది చేసినా కొంచెం కార్వింగ్ అంటే ఓపికతో కూడుకున్నది. ఎంత ఓపికతో చేసుకుంటే అంత బాగా డిజైన్ అనేది వస్తుంది అన్నమాట. ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్ అనేది సూపర్గా కనిపిస్తుంది మనకి. ఇది ఇలా స్టాండింగ్ పొజిషన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే స్లీపింగ్ మనం పక్కకు వాల్ కూడా పెట్టేసుకోవచ్చు. డిజైన్ బట్టి, మనం చేసుకునే ఏరియాని బట్టి, అలాగే డిష్ను బట్టి డిజైన్ని మార్చుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పెట్టేసుకున్న మీకు ఈ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సైడ్లో పెట్టుకున్న చెప్పాను కదా, మనం చేసుకునే అరేంజ్మెంట్ని బట్టి దాన్ని పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం ఓపిక పట్టాలి, అప్పుడు కానీ మనకు మంచి మంచి డిజైన్లు, మంచి మంచి ప్లేట్ గార్నిష్ అనేది చేసుకోవడానికి వస్తుంది. అవుటర్ స్కిన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం పల్చగా ఓపెన్ చేసుకోవాలని చెప్పాను నేను. మందంగా వచ్చిందనుకోండి అప్పుడు ఆ ఫోల్డ్ రాదు. మనం గట్టిగా చేయాలని ట్రై చేస్తే విరిగిపోతుంది అది మధ్యలోకి. సో కాబట్టి పల్చగా వస్తేనే ఈ ఫోల్డింగ్ అనేది వస్తుంది, కొంచెం థిక్గా ఉండడం వల్ల. సో ఇలా చేసి మనం ఒక బటర్ఫ్లై షేప్లో కూడా చేసుకోవచ్చు, ఒక ఫ్లవర్ షేప్లో చేసుకోవచ్చు.
ఓకే, మెయిన్ టైం నైఫ్ అనేది కూడా బాగా షార్ప్గా ఉండాలి. సో టోటల్ ఇదంతా నైఫ్తో చేసుకునే స్కిల్ కార్వింగ్లో. కార్వింగ్ కోసం మనం వాడుకునే నైఫ్ని మిగతా వాటిలోకి దేనికి కూడా వాడకుండా దానికి సపరేట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే అటు ఇటుగా కట్ చేస్తే దాని షార్ప్నెస్ అనేది పోతుంది. అప్పుడు మనం చేసుకునే కార్వింగ్ నీట్గా రాదు. ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో ఎప్పుడైనా కార్వింగ్ చేయగానే దాన్ని నీట్గా కడిగేసి, ఎక్కువ రోజులు మనం అలా సైడ్లో పెడుతున్నాం అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి బ్లేడ్కి సైడ్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ టైం వాడేటప్పుడు మీకు సేమ్ ఫ్రెష్గా ఉంటుంది, వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎప్పుడైనా వాడిన వెంటనే కొంచెం గ్రైండింగ్ స్టోన్ ఉంటే గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ టైంలో మళ్ళీ టైం వేస్ట్ అనేది ఉండదు. మనకి గ్రైండ్ చేసి రెడీగా ఉంటుంది కాబట్టి అలా వెంటనే మనం వాడుకోవచ్చు. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్, బట్ బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనమాట. మనకి టైం అనేది వేస్ట్ కాకుండా మనకి ఎప్పుడు కూడా కావాలనుకోగానే నైఫ్ అనేది రెడీగా ఉంటుంది. సో చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది, బట్ చేస్తేనే తెలుస్తుంది మనకు దాంట్లో ఉండే వర్క్ ఎంత ఉందో. ఓకే, మస్క్ మెలన్తో తయారు చేసుకున్న సింపుల్ టెక్నికే, బట్ బ్యూటిఫుల్గా కనిపించే ఇలాంటి ప్లేట్ గార్నిష్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. రైట్, మీరు కూడా ట్రై చేయండి.